మీరు నా శిష్యులు, మీరు నన్ను నమ్మారు కనుక సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అంటే, ఆ యూదులు అంటారు, మేము అబ్రహాం యొక్క సంతానము, ఎన్నడూ మేము ఎవరికి బానిసులము దాసులము కాదంటే, యేసుప్రభు అంటాడు, పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిస. వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, వాళ్ళు బానిసులు అనే సంగతి వాళ్ళకి తెలియట్లా, మేము బంధకాలం ఉన్నామనే సంగతి కూడా వాళ్ళకి తెలియట్లా. అంత బాగానే ఉంది కదా, అంత మంచిగానే ఉంది కదా, బాగానే తింటున్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా అని అనుకుంటున్నారు తప్ప, పాపం చేసి ఆ పాపం నేను ఏలుబడి చేస్తుంది, ఆ పాపపు బంధకాలు నీవు ఉన్నావు, పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది, పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. ఈ సంగతి స్పృహ లేకుండా, గ్రహింపు లేకుండా కొంతమంది బ్రతుకుతున్నారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, హాస్పిటల్కి ఒక చంటి బిడ్డను తీసుకెళ్తాం, అక్కడ ఇంజక్షన్ వేస్తుంటే ఆ పాప ఏడుస్తూ ఉంటుంది, అమ్మాయి ఇంజక్షన్ వేసుకో తల్లి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పాపకి ఏ వ్యాధి ఉందో, ఆ వ్యాధి వల్ల వచ్చే నష్టాలు ఏంటో, ఆ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటో, ఆ వ్యాధికి పరిష్కారం అంటే ఏమీ తెలియదండి. నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను అంటది, కానీ ఆ పాపకు వ్యాధి ఉంటుంది. రోజు కొంతమందిలో పాపం నిలిచి ఉంది, పాపానికి వాళ్ళు బానిసలుగా ఉన్నారు, కానీ ఏం లేదు అంత బాగానే ఉంది, నేను ఎందుకు పాపానికి బానిస అని అటు వాళ్ళ పాపానికి బానిసలైన సంగతి వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టి.